బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే అధికారం కోల్పోయిందేమో అని వాళ్ళు అధికారంలో ఉన్నట్టే ఇంకా మాట్లాడుతుర్రు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో ఏమో కూడా అసలు అర్థమవుతలేదు. మరి అధికారం పోయిందని చెప్పి అయోమయంలో ఉన్నారా, లేకుంటే ఇక ఎట్లకైనా బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోతుంది, ఇక మేము ఏదో ఒకటి మాట్లాడతామని అనుకుంటుర్రా అని అర్థమవుతలేదు. నిన్ననైతే శ్రీనివాస్ గౌడ్ అయితే ఏమంటుండంటే, మీటింగ్ జరిగింది ఒక్కరోజు జరిగితే ఆయన వీడియో చూపెట్టేది ఎన్నికల కమిషన్ ఉందని అయితే మాట్లాడుతున్నాం. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నాం. ఇగో ఇదే శ్రీనివాస్ గౌడ్ చూపెడుతున్న ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో. తెలంగాణలో ఎన్నికల కమిషన్ ఉన్నదా చూద్దాం, అదేందో. ఇగో రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అసలు? శ్రీనివాస్ గౌడ్ ఏమంటుండంటే ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా? అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి కొడంగల్ పోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ అనేది రాలేదు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నిన్న రాత్రి, కానీ ఆ వీడియో వచ్చేసి అది మొన్నటిది. మీరు ఎట్లా సోయి తప్పి మాట్లాడుతుర్రో మరి ఎట్లా మాట్లాడుతుర్రు? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో హుజరాబాద్ తీసుకోర్రి, మునుగోడ తీసుకోర్రి, బై ఎలక్షన్లు ఉన్నప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎన్ని పాల్పడలేరు, ఎన్ని అక్రమాలు చేయలేరు, అప్పుడైతే హుజరాబాద్ ఎలక్షన్లో అయితే మొత్తం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఆ ఊరికే కదా మొత్తం అన్ని పథకాలు తీసుకుపోయి అంట పెట్టింది. ఆ ఊరికే కదా మొత్తం అన్ని పథకాలు ఇచ్చి మొత్తం డబ్బులు వంచి విచ్చలవిడి చేసింది. అప్పుడు ఎన్నికల కమిషన్ గుర్తు రాలేదా మీకు? మేము కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నామని గుర్తు రాలేదా? ఇంత సోయిదప్పెట్లా మాట్లాడుతున్నారు మీరు? మీ పార్టీ అధికారంలో లేదు. ఉన్న ఏడైతే బై ఎలక్షన్లు వస్తున్నాయో ఆడ మొత్తం ఒకటొకటిగా ఉనికి కోల్పోతుర్రు. అయినా కూడా మీకు ఇంకా సోయెత్తలేదా? మీకు ఇప్పుడు ఎన్నికల సంఘం గుర్తుకొస్తుందా? ఇట్లా ఈ సోయి తప్పి మాటలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బంద్ చేయర్రి. ఎందుకంటే మీ ఉనికి మొత్తం కోల్పోతుంది, మీ దుకాణం బంద్ అవుతుంది. ఇగో చూడు రీనా మాట్లాడే మాటలు. అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ, ఎలక్షన్ల ముందు లింక్ చేస్తూ, ఎలక్షన్ల ఓటు వేసేటప్పుడు ఈ చీరలు చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదు? ఈయన ఇప్పుడు అంటుండు కదా ఎలక్షన్ల ముందు చీరలు ఇస్తుర్రు అని చెప్పి. ఎలక్షన్ల ముందు దళిత బంధువులు ఇచ్చిర్రు కదా. ఈ దళిత బంధువులు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తాం, మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తాము, ఏ ఒక్క దళితుని కూడా దళిత బంధు ఇవ్వకుండా ఉన్నామని చెప్పారు కదా. మరి అప్పుడు ఏడికి వేరు? అప్పుడు ఎలక్షన్లు గుర్తుకు రాలేవా? ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయి తప్పి మాటలు బంద్ చేయరు. ఎందుకంటే మీ ఉనికి కోల్పోతుంది. మీరు అనుకున్నట్టు రేవంత్ రెడ్డి మీకు మేకై కూర్చుంటుండు, కానీ మీరు మాత్రం ఆలోచించుకోరు. ఈ తప్పుడు ప్రచారాలు చేసి దిగజారు రాజకీయాలు మాత్రం చేయకుర్రి, బంద్ చేయరు.